ఇప్పుడు చెప్పు, ఈ వస్తున్న శ్రమ నీలో జీవం తీసేయడానిక? చెప్పండి అమ్మా. నువ్వు ఫలభరితమైన వృక్షంగా మార్చబడ్డం కోసం. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే అందరి జీవితాల్లో ఏమి ఉన్నాయి, ఎవరి జీవితంలో లేదు అని నేను చెప్పట్లేదు, అందరి జీవితాల్లో ఇవి మీరు కలిగి ఉన్నారు. కానీ దేవుడు రేపు దానిని తప్పించి నిన్ను మహిమపరచబోతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. శోధన తర్వాత సువర్ణమే. ఇప్పుడు నువ్వు శోధనలో ఉన్నావా? ఎంతమంది శోధనలో ఉన్నారు? అయితే మిమ్మల్ని దేవుడు సువర్ణముగా మార్చబోతున్నాడు. మిమ్మల్ని దేవుడు శోధిస్తున్నాడు అంటే నీ పక్షాన్ని ఏదో అద్భుతం చేయబోతున్నాడు అని, నిన్నేదో అలంకరించబడేదానిగా మార్చాలని. నువ్వు అనేక మంది ఎదుట ఒక అద్భుతమైన రీతిలో నా ప్రభుని నిలబెట్టడానికి ఈ శ్రమలన్నీ కూడా. స్తోత్రం, హల్లెలూయా. అందుకే నేను అంటాను, ఇప్పుడు జరుగుతున్నవన్నిటిని కూడా బట్టి నువ్వేమి భయపడవలసిన పని లేదు. శ్రమలు, నిందలు, అవమానాలు బట్టి మన జీవితాలు ముగించుకోవాలి అనుకునే పని అస్సలే లేదు. ముగింపు కాదు, మహిమే మనకు ఉంటుంది. ఆమె మనకు ముగింపునిస్తాడా? మహిమనిస్తానన్నాడా? స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక.